సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్. దీపిక, కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఎంసీఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ భేటీ అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇటీవల నిర్వహించిన కులగణన కానీ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు అంశాలకు సంబంధించేసి పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. చారిత్రాత్మక ఈ ఘట్టాన్ని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లలేకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి దీనికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పార్టీకి సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఇక్కడ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ అంశాన్ని ఏదైతే కులగణన కానీ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు అంశాలని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లాలంటే భారీ బహిరంగ సభలు నిర్వహించాలి. దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం భేటీ అవుతారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంటే ఎక్కడ నిర్వహించాలి ఈ సమావేశాలు, ఏ విధంగా నిర్వహించాలి, దానికి సంబంధించిన డేట్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించి పార్టీకి సంబంధించిన సంక్షేమ, పార్టీ అమలు చేస్తున్న, అంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి పెద్ద ఎత్తున. అంటే ఇప్పటివరకు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటి వ్యవహారంలో కొంత వెనకబడి ఉన్నాము, ప్రతిపక్షాలు ముందుకు ఉన్నాయి, ప్రతిదాన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లోకి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ పెద్ద ఎత్తున వీటిని, అంటే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి దానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవ్వడం, పలువురు మంత్రులపై వాళ్ళు తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పార్టీకి ఎమ్మెల్యేల మధ్య కొంత గ్యాప్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో దీనికి సంబంధించిన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు తాము అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాల పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి లాగా ఉంది అని చెప్పేసి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ గ్యాప్ అనేది లేకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. కాబట్టి ఆయన దీనికి సంబంధించేసి పార్టీ ఎమ్మెల్యేలతో, అదేవిధంగా మంత్రులతో అయితే కీలకంగా ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి, అంటే గతంలో ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మంత్రులు కొంతమంది ఇష్టానుఘాతంగా వ్యవహరిస్తున్నారు, తమను పట్టించుకోవడం లేదు, పనులు కావడం లేదు, ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా పనులు కావడం లేదని చెప్పేసి చెప్పిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించి తమకు కొంత సమయం కేటాయించాలని చెప్పేసి ఆమెను కోరినప్పటికీ ఈరోజు సాయంత్రం
సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరితో కలిసి మాట్లాడదామని చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు అయితే వీళ్ళు వెళ్తున్నారు. ఇటీవల చేపట్టిన కులగణన కానీ అదేవిధంగా బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలకు సంబంధించి ఏఐసీసీ పెద్దలతో మాట్లాడుతున్నారు. మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో కలిసి వీళ్ళు సమావేశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు పార్టీకి సంబంధించిన కేబినెట్ విస్తరణ అనేది చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దాదాపు 15 నెలలుగా ఈ అంశం పెండింగ్ లోనే ఉంటుంది. దాదాపు 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి మంత్రుల కేటాయింపు అనేది జరగాలి. దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీలో కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న శైలిపై ఫిర్యాదులు, అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించేసి ఢిల్లీకి రావాలని చెప్పేసి అధిష్టానం పిలుపు మేరకు మధ్యాహ్నం నుంచి జరగాల్సిన ఈ సిఎల్పీని అయితే ఉదయం 11 గంటలకు నిర్వహించాలనుకున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. మరోవైపు పార్టీకి సంబంధించి కొంత అసంతృప్తి, అంటే తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కుల గణనపై కుల సంఘాలు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఈ కుల గణన అనేది సరిగా నిర్వహించలేదు, అంకెల గారడిగా ఉంది, జనాభా పెరగాల్సి ఉంది కానీ పెరగకుండా కొంత తగ్గించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎంతో పాటు బృందం బట్టి విక్రమార్క, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి వీళ్ళంతా కూడా అధిష్టానాన్ని కలిసి దీనికి సంబంధించి వివరణ అయితే ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కులగణన అంశం అనేది చాలా ప్రధాన అంశం. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ పేర్కొనడం జరిగింది. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి సర్వత్రా అన్ని వర్గాల నుంచి, అంటే బీసీ సామాజిక వర్గం నుంచి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దీన్ని అరికట్టేందుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై అధిష్టానంతో అయితే చర్చలు జరిపే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ కి సంబంధించేసి కొన్ని కీలక అంశాలు కూడా అధిష్టానం ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టుగా ఉంది. కేబినెట్ లోనే ఒక 2 మంత్రులకు సంబంధించేసి వ్యవహార శైలి సరిగా లేదనే ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా, కొంతమంది శాఖలు మారే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ నరేష్.